హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రైని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్ లాగా సూపర్గా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు కనుక ప్రిపేర్ చేస్తే ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తింటారు. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. అందులోకి ఒక 3 స్పూన్స్ నేను కారం వేసుకున్నాను. మీకు సరిపోయినట్లుగా మీరు వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూనున్నర అట్లా నేను సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను, ఒక చిటికెడు వచ్చేసి. ఆ తర్వాత పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. ఇది సింపుల్గా నేను చెప్తున్నాను అనమాట ఈరోజు. ఓకే, ఇప్పుడు ఫ్రై కోసం నేను ఆయిల్ కొంచెం పెట్టుకున్నాను బాండి మీద. తర్వాత అందులో కొంచెం కాజు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని ఉంచుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి చాలా టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి. డెలిషియస్గా కావాలనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కదా, లేకపోతే వాసన వస్తుందండి, నీచు వాసన వస్తుంది. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. పైన కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేస్తున్నాను నేను. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.